గురు పైన పైన పెద్దగా ఉన్నాయి చూడు కాయలు, అక్కడే చాలా ఉన్నాయడ. ఈరోజు మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా అక్క వాళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్టుకి అయితే మామిడికాయలు మస్తయినాయి. ఇక మా తమ్ముడిని పులిహోర కోసం దింపమంటే మంచిగా ఫటాఫటా దింపేసి మామిడికాయలు దింపడానికి మా అక్క వాళ్ళు అయితే మంచి ఐడియా ఆలోచించారు. ఒక పెద్ద కట్టకి కూల్ డ్రింక్ బాటిల్ని కట్ చేసి పెట్టిరు. ఇట్లా అంటే మామిడికాయలు మంచిగా బాటిల్లో పడిపోతున్నాయి. మా తమ్ముడు అయితే 10-15 కాయలు ఈజీగా దింపేసిండు. ఇక ఫ్రెష్గా దింపిన మామిడికాయలతో నేనైతే మామిడికాయ పులిహోర చేస్తున్నా. ఇక ఫస్ట్ అయితే మామిడికాయని పొట్టు తీసుకొని కొబ్బరి గీచి దాంతో గీచి అయితే పక్కన పెట్టేసాను నేను. ఇక బాండ్లు పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసినాక కొంచెం పసుపు, ఇంగు వేసి 1 నిమిషం ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఇక గీకి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసి ఇంకొక నిమిషం ఫ్రై అయిపోయినాక మనం వండి పెట్టుకున్న అన్నాన్ని కూడా అందేసి కొంచెం జీలకర్ర మెంతుల పేరు కూడా వేసి మంచిగా కలిపేసుకుంటే ఇక ఇట్లా కాదని చెప్పి నేను చేతితో కలిపేసిన. మంచిగా కలిపేసుకుంటే మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. పుల్లగా కారంగా టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉండే మామిడికాయ పులిహోర. ఈ సమ్మర్ సీజన్లో మాత్రం మామిడికాయలు మస్తు వస్తాయి, మిస్ చేయకండి.